భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పరిపాలనకు గురైన రాష్ట్రం మణిపూర్ 11 సార్లు. ఇటీవల మణిపూర్లో కుకీ తెగల సంఘర్షణ, జాతుల సంఘర్షణ వలన అల్లకల్లోల పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ 2024 ఫిబ్రవరి 9న రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పరిపాలనకు సిఫార్సు చేశారు. దీంతో మణిపూర్లో 11 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించడమైనది. కానీ దేశం మొత్తం మీద 356 నిబంధన 356 ఆర్టికల్ అనేటువంటిది రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించి ఇంతవరకు 134 సార్లు విధించారు. అతి ఎక్కువ సార్లు మణిపూర్ 11 సార్లు, ద్వితీయ స్థానం ఉత్తరప్రదేశ్ 10 సార్లు, ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు రాష్ట్రపతి పరిపాలన గురవడం జరిగింది. రాష్ట్రపతి పరిపాలనా కాలంలో ఆ రాష్ట్రం సమస్త అధికారాలు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రపతి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రపతి పరిపాలన ఉత్తర్వును 356వ నిబంధనను రాజ్యాంగబద్ధమైన పాలనని, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా పేర్కొంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాష్ట్రానికైతే రాష్ట్రపతి పరిపాలన ఉత్తర్వు కేంద్రం విధిస్తుందో ఆ రాష్ట్రానికి అది చావు ఉత్తర్వు లాంటిది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలన వచ్చేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు క్షుప్త చేతన స్థితిలో ఉంటాయి. ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పని చేయలేవు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 1973 జనవరి టు డిసెంబర్ వరకు రాష్ట్రపతి పరిపాలన పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో విధించారు. అలాగే రెండవసారి 2014 మార్చి 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణలోను, జూన్ 8 వరకు ఆంధ్రప్రదేశ్లోను, మరియు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటువాదం కారణంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఒకవేళ ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలన విధించినట్లయితే 2 నెలల లోపు ఆమోదించాలి. ఒకవేళ ఆమోదం పొందదు అనుకుంటే మరో 2 నెలల కాలం పాటు పొడిగించుకోవచ్చు. ఈ రకంగా 6 నెలల చొప్పున ఏ రాష్ట్రంలోనైనా గరిష్టంగా ఆ రాష్ట్రపతి పరిపాలన 3 సంవత్సరాలు మాత్రమే అమల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విశేషమైన అంశం ఏంటంటే పంజాబ్లో రాష్ట్రపతి పరిపాలన 5 సంవత్సరాలు అమల్లో ఉంది. పంజాబ్లో ఉగ్రవాదం, మతోన్మాద పరిస్థితుల వలన 1987 నుంచి 92 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రపతి పరిపాలన ఒక పంజాబ్ స్టేట్లో మాత్రమే అమల్లో ఉన్నది. అది బాగా గుర్తుంచుకోదగినటువంటి అంశము. సాధారణంగా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలన విధిస్తే గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే అమల్లో ఉంటుంది. ఇది మీరందరూ కూడా గమనించదగినటువంటి అంశము. రాష్ట్రపతి పరిపాలన అనేది ఒక చావు ఉత్తర్వు లాంటిదని ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన వైఫల్యం చెందినది కాన్స్టిట్యూషనల్లీ డిఫాల్ట్ అని రిపోర్టెడ్ బై ది స్టేట్ గవర్నర్ when immediately the central government have approved that presidential rule రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన విఫలమైంది అనడంతో రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి లిఖితపూర్వక తీర్మానం మేరకు రాష్ట్రపతి పరిపాలన ఉత్తర్వులు అనేటువంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు సమస్తం కూడా కేంద్ర ఆధీనంలోకి వెళ్తాయి.